అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన తరువాత అనంతపురం, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించిన విషయం మనకందరూ కూడా తెలిసిందే. మిథున్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ 3 జిల్లాలకు చెందినటువంటి పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. తాజాగా మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద విడుదల కావడంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మిథున్ రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇదివరకే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి గారు ఇక పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల మీద దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, నెల్లూరు జిల్లా ఈ 3 జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని చెప్పేసి మిథున్ రెడ్డి గారు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారు వ్యవహరించబోతున్నాడు. ఈ 3 జిల్లాలకు చెందినటువంటి అధ్యక్షులు, అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కూడా కాబోతున్నాడంట. త్వరలోనే ఆయా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీనికోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా అక్రమ మద్యం కేసులో అదొక పెద్ద అక్రమం అనే విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడన్న విషయం కూడా తెలుస్తుంది. దీని ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియజేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి ఆయన ప్లానింగ్ కూడా చేస్తున్నాడంట. ఈ కేసును అడ్డుగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి దుష్ప్రచారాన్ని సాగిస్తుంది. వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టింది. కాబట్టి దీన్ని తిప్పికొట్టేలా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మిథున్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందో ఇవన్నీ కూడా అక్రమ కేసులే, వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేయడానికి పెట్టినటువంటి కేసులే అని చెప్పేసి ప్రజలకు తెలియజేసేలా ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పేసి మిథున్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముందు మిథున్ రెడ్డి గారు కొంచెం యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన పదే చెప్పేది ఒకటే, ఎంతమంది అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టండి, బయటకు వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, ఎక్కడ కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేంతవరకు కష్టపడతాం, పోరాటం చేస్తాం, ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు. మరి ముందు రాజకీయం ఎలా ఉంటుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి తానే స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం, ఈ నెల 9వ తేదీన స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని చూపించబోతున్నట్టుగా కనబడుతుంది. అది కూడా చాలా గట్టిగానే ఉంటుంది. సో మొత్తానికైతే మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకు పదవులు ఇవ్వడం, ఆయన ముందుకు సాగడం చాలా ఫాస్ట్గా జరిగిపోయి ముందు రాజకీయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.